వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీకు కెరీర్ గ్యాప్ ఉందా? సో ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాను. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు రెజ్యూమేలో పెడతారు కెరీర్ గ్యాప్ ఉందని. తర్వాత మరి ఎలా చెప్పాలి, మరి ఇంటర్వ్యూకి జస్టిఫై ఎలా చేయాలి? సో దాని గురించి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో నేను ఒక 2-3 వేస్లో ఇక్కడ డిస్కస్ చెప్పబోతున్నాను. ఈ విధంగా మీరు చెప్పి చూడండి. ఇంకా మీరు కావాలనుకుంటే చాలా విధాలుగా మనం చాట్ జీపీటీ ఉంది, ప్రజెంట్ ఎనీ సజెషన్ అడగొచ్చు. ఎలా చెప్పాలి మరి కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు? సో వాటిని ఎలా జస్టిఫికేషన్ ఇవ్వాలో చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకున్న సోర్సెస్. సో నేను ఒక 3 వేస్ తీసుకొచ్చాను. సో మీకు కెరీర్ గ్యాప్ ఉంటే ఈ విధంగా జస్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో అప్పుడైనా ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ కావచ్చు. సో మీ హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఏదో ప్రాబ్లంలో కెరీర్ గ్యాప్ వచ్చింది అనుకుందాం. సో దాన్ని ఎలా జస్టిఫై చేయాలనేది మీ చేతిలో ఉంటుంది. సో దాన్ని మీరు ఇంప్రెస్ చేసేటట్టు చెప్పాలి. సో హ్యావింగ్ ఎ కెరీర్ గ్యాప్ ఇన్ యువర్ రెజ్యూమే ఈజ్ నాట్ అన్కామన్ అండ్ ఇట్ కెన్ అక్కర్. గ్యాప్ ఇన్ యువర్ రెజ్యూమే ఈజ్ నాట్ అన్కామన్ అండ్ ఇట్ కెన్ అక్కర్ ఫర్ వేరియస్ రీజన్స్ సచ్ యాజ్ పర్సనల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ వల్ల కావచ్చు, ఎడ్యుకేషనల్ కావచ్చు, తర్వాత ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో ఇట్స్ ఎసెన్షియల్ టు హ్యాండిల్ దిస్ క్వశ్చన్ విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ ఎన్ ఇంటర్వ్యూ. సో మీరు కాన్ఫిడెన్స్తో హ్యాండిల్ చేయాలి ఇవన్నీ మ్యాటర్స్. కెరీర్ గ్యాప్కి సంబంధించిన మ్యాటరు మీరు కంపల్సరీ కాన్ఫిడెన్స్తో హ్యాండిల్ చేస్తే పక్కాగా ఇంటర్వ్యూర్ ఇంప్రెస్ అవుతారు. సో ఈఆర్ సమ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. సో అప్రాప్రియేట్ జస్టిఫికేషన్స్తో మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్లస్ వీటిని యూజ్ చేసుకోండి. మీకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్సా, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ఏదో ఒకటి ఆ జస్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో శాంపుల్ ఆన్సర్ 1 చూడండి. ఇలా చెప్పచ్చు మనం, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కాబట్టి. ఐ హ్యాడ్ ఏ కెరీర్ గ్యాప్ డ్యూ టు పర్సనల్, అది మీ టైం పీరియడ్ మీ ఇష్టం, ఏ టైం పీరియడో మీకు ఉన్న టైం పీరియడ్. డ్యూ టు పర్సనల్ రీజన్స్ ఏం చెప్పాము? డ్యూ టు పర్సనల్ రీజన్స్. డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ నీడెడ్ టు ప్రయారిటైజ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇంపార్టెంట్ పర్సనల్ మ్యాటర్స్. సో ఇలా చెప్పండి. హౌఎవర్ ఐ రిమైన్డ్ కమిటెడ్ టు స్టేయింగ్ అప్డేటెడ్ ఇన్ మై ఇండస్ట్రీ త్రూ ఆన్లైన్ కోర్సెస్. సో మీరు మరి ఏం చేశారు? అక్కడ మీరు ఫ్యామిలీకి టైం ఇచ్చారు, పర్సనల్కి మ్యాటర్స్కి టైం ఇచ్చారు. సో మీరు ఎలా దీన్ని ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేశారు మరి? సో నేను అప్పటికప్పుడు ఆన్లైన్ కోర్సెస్ ద్వారా అప్డేట్ అయ్యానని చెప్పండి. అండ్ సెల్ఫ్ స్టడీ నౌ ఐ ఆమ్ ఈగర్ టు రీఎంటర్ ద వర్క్ ఫోర్స్ విత్ రీన్యూడ్ ఎంతూజియాసం. సో ఇప్పుడు నేనేం చేశాను, నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. సో నేను ఇప్పుడు రీఎంటర్ కావాలనుకుంటున్నాను వర్క్ ఫోర్స్లో. సో ఎంతూజియాస్టిక్గా డెడికేషన్ పెట్టి, సో కంట్రిబ్యూట్ టు మై స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ న్యూ రోల్. సో నేను నా స్కిల్స్ని కంట్రిబ్యూట్ చేస్తాను, ఎక్స్పర్టైజ్ అవుతాను దాంట్లో నా కొత్త రూల్లో అని చెప్తున్నాం. సో ఈ విధంగా మీరు ఆన్సర్ చెప్పచ్చు. సో మీరు ఇలా చెప్పాలనుకుంటే శాంపుల్ ఆన్సర్ 1 లాగా, సో మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో మళ్ళీ మీరు యూజ్ అవుతాయి ఎప్పుడన్నా ఒకసారి. ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి పక్కా ఇలాంటి ఆన్సర్స్ యూజ్ అవుతాయి. సో ఇంకో విధంగా జస్టిఫికేషన్ ఎలా చెప్పాలి మరి? I took a planned career break to focus on a personal sabbatical which allowed me to recharge and gain new perspectives. సో పర్సనల్గా కెరీర్ బ్రేక్ తీసుకున్నాను. ఎందుకు? ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్. సో దీంట్లో నేను కొత్త రీఛార్జ్ అయ్యి న్యూ పర్స్పెక్టివ్స్ నేర్చుకోవాలని. డ్యూరింగ్ దిస్ టైమ్ ఐ ఎంగేజ్డ్ ఇన్ అండ్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ టు కీప్ మై స్కిల్ షార్ప్ అండ్ ఈవెన్ డిడ్ సమ్ ఫ్రీలాన్స్ వర్క్. సో నేనేం చేశాను ఈ టైంలో మరి నేనేం చేశాను? ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ చేశాను, స్కిల్స్ని షార్ప్ చేశాను, ఈవెన్ డిడ్ సమ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేశాను. సో దీని ద్వారా నా స్కిల్స్ అనేటివి బాగా ఇంప్రూవ్ అయ్యాయి. నౌ ఐఎమ్ ఎంతూజియాస్టిక్ అబౌట్ రిటర్నింగ్ టు ద వర్క్ ఫోర్స్ అండ్ ఐ బిలీవ్ మై రిఫ్రెష్డ్ అవుట్లుక్ విల్ మేక్ మీ అండ్ ఈవెన్ మోర్ డెడికేటెడ్ అండ్ ప్రొడక్టివ్ టీమ్ మెంబర్. సో ఇలా చెప్పండి. సో నా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను ఇప్పుడు నేను వర్క్కి రిటర్న్ రావడానికి. ఐ బిలీవ్ మై రిఫ్రెష్డ్ అవుట్లుక్ విల్ మేక్ ఈవెన్ మోర్ డెడికేటెడ్ అండ్ ప్రొడక్టివ్ టీమ్ మెంబర్. సో నన్ను డెడికేటెడ్ అండ్ ప్రొడక్టివ్ టీమ్ మెంబర్గా అవుతాను. సో ఈ విధంగా కూడా శాంపుల్ ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. శాంపుల్ ఆన్సర్ 3 ఐ ఎక్స్పీరియన్స్డ్ ఏ కెరీర్ గ్యాప్ డ్యూ టు హెల్త్ రీజన్స్. సో ఇతనికి హెల్త్ రీజన్స్ అనుకో, దట్ రిక్వైర్డ్ మీ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్ టు ఫోకస్ ఆన్ మై రికవరీ. సో మనం టైం తీసుకోవాలి, మన హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ రీజన్స్ వల్ల నువ్వు టైం తీసుకున్నావు. ఐ హ్యావ్ సిన్స్ మేడ్ ఏ ఫుల్ రికవరీ అండ్ ఐఎమ్ ఈగర్ టు రిటర్న్ టు వర్క్ ఫోర్స్. సో ఇప్పుడు నేను ఫుల్ రికవరీ అయ్యాను. సో ఈగర్ టు రిటర్న్ వర్క్ ఫోర్స్. సో విత్ ద సేమ్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఐ హ్యాడ్ బిఫోర్ ద గ్యాప్. సో బిఫోర్ గ్యాప్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నానో మళ్ళీ అదే విధంగా ఉన్న, గ్యాప్ వచ్చినా కూడా నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు రికవర్ అయ్యాను. సో నేను బాగా వర్క్ చేస్తాను డెడికేషన్ అండ్ ప్యాషన్స్ పెట్టి. సో ఈ విధంగా కూడా శాంపుల్ ఆన్సర్ చెప్పొచ్చు. సో చాలా విధాలుగా ఉంటాయి. ఈవెన్ మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఆన్సర్ తీసుకోండి, సజెషన్ తీసుకోండి ఎలా చెప్పాలో. సో నేను ఒక శాంపుల్ ఆన్సర్ 3 ఇచ్చాను ఇక్కడ. సో మీకు ఇవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను కెరీర్ గ్యాప్ని జస్టిఫికేషన్ చేయడానికి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్
తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం, రికార్డెడ్ కంటెంటు. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.